ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటిలను ప్రత్యేక విద్యా టీచర్లుగా పరిగణించడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్తలు. అయితే ఈ యొక్క ఎస్జిటిలను ప్రత్యేక విద్యా టీచర్లుగా నియమించడానికి వాళ్ళకంటూ ఒక ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళని ప్రత్యేక టీచర్లుగా నియమించాలనుకున్నటువంటి పరిస్థితుల్లో సో ఇప్పుడు ఈ యొక్క ఎస్జిటిల పోస్టులకే ఎసురొస్తుంది, ఎస్జిటిల పోస్టులే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయన్నటువంటిది టీచర్స్ అసోసియేషన్ నుంచి కలుగుతున్నటువంటి భావన. అయితే ఈ సందర్భంలో ఈ టీచర్స్ అసోసియేషన్స్ వాళ్ళు తర్వాత ప్రభుత్వము మధ్య చర్చల నేపథ్యంలో ఏ విధమైనటువంటి క్లారిటీ వచ్చింది అన్నది మనం ఒకసారి వార్తాపత్రికను గమనిస్తే ఇక్కడ ఎస్జిటిలకు శిక్షణ వద్దు, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఏమి సెకండరీ గ్రేడ్ టీచర్లను స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా ట్రైనింగ్ ఇచ్చి పంపాలనే ఆలోచన విరమించుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న పోస్టులను రద్దు చేసి వేరే చోటికి పంపాలనడం బాధాకరం. మిగులు ఉపాధ్యాయులను ఏకోపాధ్యాయ పాఠశాలలో సర్దుబాటు చేయాలన్నారు. సో ఒకవేళ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎక్స్ట్రా ఉన్నారని భావిస్తే వాళ్ళని ఏకోపాధ్యాయ పాఠశాలలో సర్దుబాటు చేయాలి కానీ ఉన్న పోస్టులను రద్దు చేసే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోకూడదు అన్నటువంటిది వీరి యొక్క వాదన, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ యొక్క వాదన. సో రాష్ట్రంలో దాదాపు 50,000 పైగా ఉపాధ్యాయులు అవసరం కాగా ఉన్న వాళ్ళని సర్ప్లస్గా చూపించి ఎస్జిటిలుగా నియామకం పొందిన ఉపాధ్యాయుల్ని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా ట్రైనింగ్ ఇచ్చి కన్వర్ట్ చేయాలనే ఆలోచన దుర్మార్గమని, వెంటనే ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలని, స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా అవసరమైన ఉపాధ్యాయులను నియమించుకోవాలి తప్ప ఉన్నవారిని పంపించాలని చూడడం తగదన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, ఒకవేళ అంతగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకమైన టీచర్స్ అవసరం అనిపిస్తే ఒక ప్రత్యేకంగా స్పెషల్ నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకోవాలి తప్ప ఉన్న వాళ్ళని స్పెషల్ టీచర్స్గా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఉన్న ఎస్జిటి పోస్టులను రద్దు చేయడం అన్నది కరెక్ట్ కాదు అన్నటువంటిది టీచర్స్ అసోసియేషన్ నుంచి ప్రభుత్వానికి వస్తున్నటువంటి డిమాండ్. అయితే ఇప్పుడున్నటువంటి 1-2 తరగతుల బోధనకు కేవలం ఒక ఉపాధ్యాయుని మాత్రమే ఉంచిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇలా దాదాపు రాష్ట్రంలో 9,000 మంది ఏకోపాధ్యాయ పాఠశాలలు 9,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని, ఎవరైతే సర్ప్లస్ టీచర్స్ ఉన్నారో వారిని ఏకోపాధ్యాయ పాఠశాలలో పంపి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ఉపాధ్యాయ పోస్టులను తగ్గించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయవద్దని టీచర్స్ అసోసియేషన్, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సో అంతేకాకుండా ఇక్కడ ఇంకొక వార్తను కూడా మనం గమనించవచ్చు. పదోన్నతుల ఎర టీచర్లకు వల. ఏంటిది అంటే, ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలోని ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు, విద్యాశాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఈ ప్రమోషన్స్ అనేటువంటి ఆశ చూపి టీచర్లకి వలలేస్తున్నారు. ఎలా ఎస్జిటిలకు పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వడానికి చర్యలు చేపట్టినట్టుగా ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక విద్యపై శిక్షణ ఇచ్చి టీచర్లుగా నియమించాలి. పోలింగ్ విధుల్లో పాల్గొనే వారిని ప్రభావితం చేసేందుకే ఈ ప్రయత్నాలని ఇంకొక న్యూస్ పేపర్. అంటే ఇప్పుడు పోలింగ్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఏదో ఒకటి ప్రమోషన్స్ ఆశ చూపి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ చూపిస్తే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా మళ్ళీ ఓట్లు వేయించి లేదా ఓట్లు వేయడానికి ఆస్కారం ఉంటుంది అనే దానికి చేస్తున్నారని ఇంకొక వాదన తెరపైకి వస్తూ ఉంది. సో ఇదంతా అంటే ఆన్ ద హోల్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ప్రత్యేక విద్యా టీచర్లుగా ఈ సెకండ్ గ్రేడ్ టీచర్లని ప్రమోట్ చేసి వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి పంపాలన్నటువంటిది ప్రభుత్వ ఆలోచన. అయితే ఈ ఉన్నటువంటి టీచర్లని, ఉన్నటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్లని మీరు ప్రమోషన్స్ ఇచ్చి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా ప్రమోట్ చేసే బదులు ఒక ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఓన్లీ ఎస్జిటిలని రిక్రూట్ చేసుకొని ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా మీరు రిక్రూట్ చేసుకోవచ్చు అని ప్రభుత్వానికి టీచర్స్ అసోసియేషన్స్ నుంచి అందుతున్నటువంటి సలహా. సో మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి టీచర్స్ అసోసియేషన్ కోరుతున్నటువంటి ఈ డిమాండ్ని, వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ని ప్రభుత్వము అధికారికంగా ఎలా దాన్ని చేపడుతుంది, ఉన్న వాళ్ళనే ప్రమోట్ చేసి
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా పంపిస్తుందా, లేదంటే కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా? ఇప్పుడు ఉన్న నోటిఫికేషనే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎగ్జామ్సే ఇంకా సరిగా జరగట్లేదు. సో రేపు ఈరోజు 28వ తేదీ, రేపు ఒక్కరోజు గ్యాప్ ఉంది. తర్వాత 30వ తేదీ నుంచి ఎగ్జామ్ జరగాల్సి ఉండగా ఇంతవరకు ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు డిఎస్సి మీద. సో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి దిక్కు లేనప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి, అది కూడా ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కే సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎస్జిటీలు రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి పంపించేంత బ్రాడ్గా ఆలోచించి చర్యలు చేపడతారని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగదు అని అనుకుంటున్నాము. బట్ ఎనీవే, టీచర్స్ పవర్ఫుల్ పర్సన్స్ కదా సొసైటీలో. సో వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వానికి సానుకూలంగా వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. సో ఇది ఈరోజు టీచర్స్కి సంబంధించినటువంటి వార్తలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ డిఎస్సి టెట్.